పూర్వం 750 సంవత్సరాల క్రితం కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లా కామసముద్రంలోని బ్రాహ్మణ ఆగ్రహంలో మన రంగాచార్యులు వారు జన్మించారు. చిన్నప్పటి నుంచే మన రంగాచార్యులు వారికి నరసింహస్వామి అంటే విపరీతమైన భక్తి. అలా భక్తితోనే ఎంతో కఠినమైన గొప్ప నరసింహస్వామి ఉపాసకుడయ్యాడు. అలా భక్తి పరవశంలో తన వయసును కూడా మర్చిపోయాడు. గరుడగమన తవ చరణ కమలమిహ మనసిల సతు మమ నిత్యం. గరుడగమన తవ చరణ కమలమిహ మనసిల సతు మమ నిత్యం. మనసిల సతు మమ నిత్యం. మమ తాపమ పాకురుదేవా మమ పాపమ పాకురుదేవా. మమ తాపమ పాకురుదేవా మమ పాపమ పాకురుదేవా. అలా ఒకరోజు తన సాయశక్తులా ప్రయత్నించి స్వామివారి దగ్గరికి చేరుకున్నాడు. ఆరాధన లేక, అలంకరణ లేక, నైవేద్యము లేక నా గురించి వేచి చూస్తున్నావా తండ్రి? స్వామి, మీ పూజ చేయకుండా నేను ఉండగలనా? మిమ్మల్ని చూడకుండా నేను ఉండగలనా స్వామి? ఈ యొక్క మాసమే నాకు కొన్ని యోగాలుగా గడిచింది స్వామి, నన్ను క్షమించండి స్వామి. నీ ఆరాధన చేయడానికి నా తనువు సరిపోవట్లేదు స్వామి, నేనేం చేయను? బాధపడకు రంగా, నేనెప్పుడు నీలోనే ఉంటాను. నీ భక్తికి మెచ్చి నీ పేరుని కొన్ని శతాబ్దాల వరకు నన్ను కొలిచే భక్తులు తలుచుకుంటారు. దానికి గుర్తుగా నా రూపమైన సాలగ్రామాన్ని నా చేతులారా నీకు అందచేస్తాను. ఈ విషయం జరిగిన కొన్ని రోజులకే రంగాచార్యులు వారు కాలం చేశారు. ఆ తర్వాత తన వంశీకులైన ఒక్కొక్క తరం వాళ్ళు ఈ సాలగ్రామాన్ని పూజ చేసుకుంటూ వచ్చారు. అలా కొన్ని రోజులు అనంతపురంలో ఉంది. ఆ తర్వాతకి రంగాచార్యులు వారి 9వ తరమైన శ్రీ కృష్ణ చైతన్య వారు ఈ సాలగ్రామాన్ని మన భద్రాచలంలో ప్రతిష్ఠించారు. ఇప్పుడు మీరు చూస్తున్నది రంగాచార్యులు వారి పాదరక్షకుడు. అంత చరిత్ర గల కోరికలు తీర్చే గోవిందుడు మన భద్రాచలం ఉండడం మనం చేసుకున్న అదృష్టం. అందుకే మనందరం కలిసి చెప్దాం, శ్రీ కల్పవృక్ష నరసింహస్వామి గోవింద గోవింద. శ్రీ కల్పవృక్ష నరసింహస్వామి గోవింద గోవింద. నాకు ఈ అవకాశం ఇచ్చిన శ్రీ కృష్ణ చైతన్య గారికి నా మనసారా నమస్కారం.